నుంచి ఎన్ని గంటల వరకు తీసుకొని వస్తారు? అదే ప్రొద్దున్న ఎన్ని గంటలకు వెళ్తారు, సాయంత్రం ఎన్ని గంటలకు తీసుకొని వస్తారు? 10 గంటలకు వెళ్తాము, 6 గంటలకు మళ్ళీ. ఓకే, అక్కడ మేపించుకొని తీసుకొని వస్తారు ఏమన్నా? ఓకే. ఇంకా వీటి వల్ల ఏమి ఉపయోగాలు ఏంటి, అసలు ఏమేంటి? మీరు మార్నింగ్ లేచి ఏం చేస్తారు ఇక్కడ వచ్చి? ఓకే, సూదులు కూడా ఇస్తారా? ఇంకా ఏంటి, పిల్లలకా? ఓకే, అంటే ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాటికి, అంటే రోగాలు రాకుండా. దేనికోసం ఇస్తారు? రోగాలు రాకుండా. ఓకే. ఇంకా అదేవిధంగా ఇంకా పాలు విండాలా. ఓకే, దీని ఎరువు కూడా మంచి ఉపయోగమే కదా? ఎంత కాస్ట్ ఉంటుంది దీన్ని ఎరువు? 6,000 ఒక్క ట్రాక్టర్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా నచ్చితే మాత్రం మీ మేకలకు ఒక లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి బుజ్జి మేకలు ఎట్లా చూస్తున్నాయో, క్యూట్గా అనిగాయి కదా. ఓకేనా, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సార్ మీరు గొర్రెలు మేపుతారా? అంటే డైలీ ఎన్ని గంటలకి తీసుకెళ్తారు బయటకి? 10 గంటలకు తీసుకెళ్ళి ఎక్కడ మేపుకొస్తారు? ఓకే, గంగ ఎయిట్ సైడ్. ఓకే, అక్కడ మేపుకొని మళ్ళీ ఏ టైంలో తీసుకొని వస్తారు? హాయ్ అండి, నేను మేకలు ఎట్లా చూస్తున్నాయి చూడండి ఇటు. హాయ్. వీటికి డైలీ బయట సైడ్ తీసుకెళ్ళడం, వాటిని మేపించుకొని తీసుకొని వస్తారు. ఇక్కడ చెడ్డు కూడా వేసారు వాటికి ఎండ తగలకుండా. అండ్ ఇంకోటి ఇందులో ఒక అబ్బాయిని పెట్టారు కాపరిగా చూసుకోవడానికి. వీటి పాలు, వీటి ఎరువు కూడా చాలా ఇంపార్టెంటే. అది చూడండి, అది మేకల ఎరువు అక్కడ ఉంది కనిపిస్తుంది చూడండి. అది 6,000 ట్రాక్టర్ అంటే ఆల్రెడీ ఒక ట్రాక్టర్ మొత్తం పోయింది, నిండా ఉండి అక్కడ. సో మళ్ళీ వేస్తున్నారు అక్కడ కుప్పగా. దీని ఎరువే కాకుండా పాలు కూడా ఉపయోగమే, మనకి ప్రతి ఒక్కటి కూడా ఉపయోగమే. ప్రతి జీవిలో ఉండేది, ఇప్పుడు కోళ్ళ ఎరువైనా కానీ మేకల ఎరువైనా చాలా ఇంపార్టెంట్ వ్యవసాయానికి. అదేవిధంగా ప్రతి జంతువులు, చెట్లు, మొక్కలు అన్నీ కూడా ఉపయోగమే. చూడండి మేకలు పాలు ఎలా తాగుతున్నాయి చిన్నపిల్లలు. ఆగు ఆగు ఆగు. పట్టుకున్నాను, అది వారిపోతుంది. మెల్లిగా 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 గట్టి పట్టుకో చెంబు నాని. బుజ్జి మేక ఎన్ని రోజులు అవుతుందన్న ఇది పుట్టి? 3 days. ఎంత క్యూట్గా ఆడుకుంటుంది చూడండి. మే దా మమ్మీ దగ్గరకు ఎట్లా చూస్తుంది అది. చిన్న బుజ్జి మేక 3 days అవుతుంది అంతే దానికి. చూసారు కదండి, ఇప్పుడు ఈ పాలలో నేను అందిత్తులో తిగ వేసుకొని తాగుతున్నాను. మీకు చూపిస్తాను.
చూడండి అక్కడ ఉన్నాయి గొర్రెలు, వాటి శరీరం అదే తోలు ఉంటుంది కదండి, ఆ తోలుతో స్వెటర్స్ కూడా తయారు చేస్తారు, మీకు కూడా తెలిసే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మేకలే కాకుండా గొర్రెలు కూడా చాలా ఉపయోగం. అదేవిధంగా గొర్రెల ఎరువు, ఓకేనా, మేకల ఎరువు చాలా ఉపయోగం. స్వెటర్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకి చలికాలంలో వెచ్చగా ఉండడానికి ఈ గొర్రెల తోలు ఉపయోగపడుతుంది. చలికాలంలో మనకి స్వెటర్స్ ఉపయోగం మెయిన్ ఈ గొర్రెల తోలు వల్లనే. ఈ గొర్రెల తోలు అనేది ఉపయోగించి మనకు స్వెటర్స్ తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఎరువు కూడా చాలా ఉపయోగమే వ్యవసాయానికి, ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అండి. ఈ గొర్రెల తోలు చూడండి, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాళ్ళు కలర్స్ వేసి మరి స్వెటర్స్ తయారు చేస్తారు ఇందులో, ఓకేనా. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఓకే, నేను స్వప్న. ఈరోజు మేకపాలలో మనం అందెత్తుల తీగ ఇదేనండి, అందెత్తుల తీగ. దీన్ని దంచుకొని పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. అందెత్తుల తీగ తీసుకొచ్చినాం కదండి, దీన్ని ఎలా దంచి పేస్ట్ చేయాలో చూపిస్తాను మీకు. రెడీ అయిపోయిందండి, చూద్దాం. దగ్గర నుంచి చూడండి, ఇదిగోండి పేస్ట్. ఇది తీసుకొని మనం ఒక గ్లాస్లో వేసుకోవాలి. ఇది మేకపాలు నేను ఇంతకుముందు తీసుకొచ్చిన కదా, ఇందులో కొంచెం వెంట్రుకలు చూడండి రెడీ అయిపోయింది. దీంట్లో ఈ పేస్ట్ వేసుకొని మనం పూర్తిగా కలుపుకోవాలి నీట్గా. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది రెడీ అయిపోయిందండి, ఒకసారి తాగి చూద్దాం, ఓకే.